దులీప్ ట్రోఫీ వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ మధ్య జరుగుతున్న రెండవ సెమీఫైనల్స్ మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న వెస్ట్ జోన్ జట్టు తరఫున రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. గైక్వాడ్ ఇన్నింగ్స్తో ఒక్కసారిగా స్టేడియం దద్దరిల్లింది. జట్టు కీలకమైన బ్యాట్స్మెన్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వడంలో విఫలమైనప్పుడు రుతురాజ్ సెంచరీ ఇన్నింగ్స్తో దుమ్మురేపాడు. అయితే ఇక జట్టు తరఫున 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న రుతురాజ్ మొదటగా 13 బౌండరీల సహాయంతో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 70 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్న రుతురాజ్ తన ఫస్ట్ క్లాస్ కెరియర్లో 8వ సెంచరీని సాధించడం ఇది చాలా అంటే చాలా అద్భుతమైన విషయం. ఈ సమయంలో శ్రేయస్ అయ్యర్ కూడా గైక్వాడ్తో మంచి భాగస్వామ్యాన్ని నిర్మించాడు. ఇది మాత్రమే కాదు, రుతురాజ్, ఆర్యదేశాయ్ 80 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. లోయర్ ఆర్డర్లో తనుష్ కోటియన్ నుంచి మంచి మద్దతు పొందిన రుతురాజ్ 150 పరుగులు కూడా పూర్తి చేశాడు. దీంతో డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లిపోతున్న రుతురాజ్ 206 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్తో సహా 184 పరుగులు చేసి వికెట్ కోల్పోయే ముందు వెనుదిరిగాడు. రుతురాజ్ కాకుండా తనుష్ కోటియన్ మాత్రమే జట్టు తరఫున హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరు కాకుండా అనుభవజ్ఞుడైన ఓపెనర్ యశస్వి 4 పరుగులకే అవుట్ అయ్యాడు. అతనిలాగానే శ్రేయస్ అయ్యర్ కూడా 25 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తనుష్ కోటి ఆటను 65 పరుగులతో అజేయంగా ముగించగా కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ 24 పరుగులతో అజేయంగా నిలిచాడు. వెస్ట్ జోన్ మొదటి రోజు ఆటను 6 వికెట్ల నష్టానికి 363 పరుగుల వద్ద ముగించింది.